నమస్కారం. శుభోదయం. నా పేరు సాగి. నా పేరు బాబ్. వెల్కమ్ టు అవర్ వీడియో. సార్ అయితే ఈరోజు ఏంటంటే బెగ్డెల్ వాలెస్ టెస్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది మూవీస్లో. ఇట్ ఈస్ టు అసెస్ ఫీమేల్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ ఇంటరాక్షన్ గురించి. అది ఏంటి బేసిక్, అది ఏంటి, దాని ఒరిజిన్ ఏంటి అనేది సాగి చెప్తాడు. సో ఓవర్ టు యు. బెగ్డెల్ వాలెస్ టెస్ట్ అసలు ఇది ఏంటి, మనం ఎందుకు చేస్తాము, ఇది అవసరమా, అసలు సినిమాస్ కి ఎలా రిలేటెడ్, దాని గురించి వాళ్ళు తెలుసుకుందాం. బట్ ఫస్ట్ అవన్నీ తెలుసుకునే ముందు అసలు ఈ టెస్ట్ ఎలా వచ్చింది, లాస్ట్ వరకు వీడియో చూడండి. మీకు ఈ టెస్ట్ గురించి చాలా అమేజింగ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో బేసికలీ 1985 లో ఒక కార్టూనిస్ట్ ఉండేది, తన పేరు ఆలిసన్ బెగ్డెల్. తనే తయారు చేసింది ఈ బెగ్డెల్ వాలెస్ టెస్ట్ అనేది. అండ్ ఈ టెస్ట్ ని తను డైక్స్ టు వాచ్ అవుట్ ఫర్ అనే ఒక కామిక్ స్ట్రిప్ లో ఫీమేల్ రిప్రజెంటేషన్ సోషల్ ఇన్ మీడియా హిస్టరీ గురించి మాట్లాడుతూ ఈ కామిక్ స్ట్రిప్ లో పెట్టింది అనమాట. బట్ అది కాకుండా సమ్ పీపుల్ హ్యావ్ ఆల్సో ఆర్గ్యూడ్ దట్ వర్జీనియా వుల్ఫ్ అనే ఒక ఆథర్, హూ ఇస్ వెరీ ఫేమస్ ఆథర్, తను రాసిన ఒక ఎస్సే రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ ఫర్ ఇన్స్పైరింగ్ ఎ రూమ్ ఫర్ వన్స్ ఓన్ అనే ఒక ఎస్సేలో షీ హ్యాడ్ రిటర్న్ అబౌట్ దిస్ క్రిటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ గురించి మీడియాలో తను రాసింది అనమాట. అండ్ బేసికలీ ఎస్ఏలో ఉల్ఫ్ ఏం చెప్తుందంటే, వర్జినియా ఉల్ఫ్ గారు ఏం చెప్తున్నారు అంటే, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫీమేల్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళు నడిపించే ఇండిపెండెంట్ లైఫ్స్, వాళ్ళకున్న ఆస్పిరేషన్స్, దే ఆర్ నాట్, దే షుడ్ నాట్ బి సోల్లీ డిఫైన్డ్ బై మెన్. అవన్నీ వాళ్ళకు ఇండిపెండెన్స్ అనేది ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ గా ఆ ఎస్ఏలో స్టేట్ చేసింది. సో ఈ బెగ్డెల్ వాలెస్ టెస్ట్ అనేది ఒక వెరీ లైట్ హార్టెడ్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఏ పోటెంట్ వే టు చెక్ ఒక మూవీలో ఫీమేల్ రిప్రజెంటేషన్ ఉందా లేదా. నా బాబ్ మనకు చెప్తాడు ఈ బెగ్డెల్ వాలెస్ టెస్ట్ ఎలా చేయాలి, దానికి క్రైటీరియా ఏంటి. ఓకే, సో క్రైటీరియా అంటే ఇప్పుడు మనకి మూవీలో క్యారెక్టర్స్ ఉంటాయి, ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంటాయి, మేల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు అదర్ దాన్ మేజర్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో వచ్చి పోయేటోళ్ళు కాకుండా జస్ట్ మెయిన్ క్యారెక్టర్స్లో ఫస్ట్ క్రైటీరియా మెయిన్ క్యారెక్టర్స్లో ఉన్న ఇద్దరు ఫీమేల్స్ వాళ్ళ మధ్య ఉండాలి కన్వర్జేషన్. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక సీన్ అనుకుందాం, కొన్ని నేమ్డ్ క్యారెక్టర్స్ స్టోరీని ఇంపాక్ట్ చేసే క్యారెక్టర్స్ రెండు ఉండాలి. అది ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా అంటే వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్ ఉండాలి. ఆ కాన్వర్జేషన్ కూడా ఎట్లా ఉండాలి అంటే లైక్ ఇట్ షుడ్ బి ప్రాపర్, లైక్ ఒక డైలాగ్ టు డైలాగ్ ఉండి ఇట్ షుడ్ ఫార్మ్ ఏ కనెక్షన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దమ్, ఆ క్యారెక్టర్స్ మధ్యలో అట్లాంటి ఒక కాన్వర్జేషన్ ఉండాలి. థర్డ్ క్రైటీరియా ఏంటంటే ఆ కాన్వర్జేషన్లో దే షుడెంట్ బి టాకింగ్ అబౌట్ మెన్, దే షుడ్ బి టాకింగ్ అబౌట్ దెమ్ సెల్వ్స్ ఆర్ దేర్ లైఫ్, వాళ్ళ గోల్స్ ఏంటి, ఇండిపెండెన్స్ గురించి, ఇట్లాంటివి. సో అవి మేజర్ 3 క్రైటీరియా అనమాట. ఏంది, కొన్ని ఇద్దరు మేజర్ క్యారెక్టర్స్ అయి ఉండాలి, ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ ఉండాలి, ఆ కాన్వర్జేషన్లో మెన్ ఇన్వాల్వ్ కావచ్చు, అది మెయిన్. అది థ్యాంక్ యూ సో మచ్ బాబ్. అది ఐ థింక్ దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డూయింగ్ ద టెస్ట్ అండ్ కండక్టింగ్ ఇట్ as లైక్ అండర్స్టాండింగ్ ద క్రైటీరియా. సో ఇప్పుడు మీరు ఏదైనా టెస్ట్ కండక్ట్ చేయాలి, ఇప్పుడు లెట్స్ సే బెగ్డెల్ టెస్ట్ మీరు కండక్ట్ చేయాలనుకుంటే ఒక సినిమా తీసుకోండి, ఆ సినిమాని చూడండి. త్రూ అవుట్ ద రన్ టైమ్ ఆఫ్ ద మూవీ ఈ క్రైటీరియా పాస్ అవుతే ఇట్స్ పాసింగ్ ద బెగ్డెల్ వాలెస్ టెస్ట్. ఈ క్రైటీరియా పాస్ అవ్వకపోతే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఫెయిలింగ్ ద బెగ్డెల్ వాలెస్ టెస్ట్, జస్ట్ యాజ్ కిరణ్ అబ్బవరం's మూవీస్ ఆర్ డూయింగ్ ఎట్ బాక్స్ ఆఫీస్. బట్ యా లైక్ అసలు ఈ బెగ్డెల్ వాలెస్ టెస్ట్ ఎందుకు చేయాలి, దీనికి అవసరం ఏంటి, మనకేమన్నా వస్తుందా దీనివల్ల అని చాలా మందికి ఆ క్వశ్చన్ వచ్చింటున్నాయి. ఆబ్వియస్లీ నాకు కూడా వచ్చింది when I was reading about it. So basically it is a conversation starter అన్నమాట. మీడియా అండ్ మీడియా అండ్ రిప్రజెంటేషన్ లో మీరు తీసుకుంటే విమెన్ ఆర్ అండర్ రిప్రజెంటేటెడ్ ఆబ్వియస్లీ a lot on a global scale as well. బట్ వెన్ యూ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ తెలుగు పర్స్పెక్టివ్ లెన్స్, మీకు నాకు అందరికీ తెలుసు ఆడవాళ్ళని మనం ఐటమ్ సాంగ్ తప్ప దేనికి పెద్దగా ఆలోచించేదే లేదు. అండ్ షీఈస్ జస్ట్ యూజ్డ్ యాజ్ అ టూల్ టు ప్రాబబ్లీ ఓన్లీ ఫర్దర్ ద
హీరోస్ ప్రాపగాండా ఆర్ హీరో స్టోరీ దానికి మించి పెద్దగా ఏమి వాడరు. అండ్ సో బేసికలీ టెస్ట్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ల్యాక్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఉందా. అప్లయింగ్ దిస్ టెస్ట్ విల్ ఆఫన్ రివీల్ ఏ ఇన్హెరెంట్ బయస్ ఇన్ a movie and the movie's makers. Also, it highlights the need for more women-oriented stories or stories which have women in them. Women-oriented stories కాకపోయినా women ఉన్న స్టోరీస్ చెప్తే బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్ ఆబ్వియస్లీ ఇన్స్పైర్స్ లాట్ ఆఫ్ చేంజ్ వెన్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ దేర్. ఇప్పుడు ఉన్న తెలుగు ఫిల్మ్ మేకర్స్ అందరు దీని గురించి తెలుసుకొని ఓకే ఇలాంటిది ఏదో ఉంది అంటే దే విల్ అట్లీస్ట్ in a way consciously think about it and try to inspire new change where they will feel like ఒక స్క్రీన్ రైటర్ కానీ డైరెక్టర్ కానీ చూసి "Okay, ఈ టెస్ట్ పాస్ అవుతున్నామా లేదా అట్లీస్ట్ ఎట్ వన్ ఇన్స్టెన్స్ ఆర్ వి పాసింగ్ ద బెక్టెల్ వాలెస్ టెస్ట్ అవ్వట్లేదు అంటే దెన్ దే కెన్ రైట్ మోర్ ఫీమేల్ క్యారెక్టర్స్, దే కెన్ రైట్ better conversations between those two female characters and make the story feel more real and relatable. So now limitations ain't test because every test has its limitations. We have to think about that. And దీని టెస్ట్ కి వచ్చిన క్రిటిసిజమ్స్ ఏంటి దాని గురించి బాబు చెప్తాడు మనకి. ఓకే. ఇప్పుడు లిమిటేషన్స్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యారెక్టర్స్. దెర్ ఇస్ ఓన్లీ ఫోకస్ ఆన్ ఫీమేల్ క్యారెక్టర్స్. ఇప్పుడు మనకి ఇప్పుడు జెండర్స్ అంటే ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయినాయి కాబట్టి దిస్ పర్టికులర్ టెస్ట్ ఈస్ ఓన్లీ ఫర్ females. It does not consider transgender and all. So in movies perspective, the movie passes the test only if there's a proper conversation ఇద్దరు ఫీమేల్స్ మధ్యలో ఉంటేనే అన్నట్టు. ఇంకో ఫోకస్ ఏంటంటే డైలాగ్ పైన. సో ఇట్ హ్యాస్ టు బి ఏ ప్రాపర్ ఇట్ హ్యాస్ టు బి ఇంటరాక్షన్. ఇట్ డజంట్ హ్యావ్ టు క్రియేట్ ఎ కనెక్షన్ ఆర్ ఇప్పుడు ఇద్దరు క్యారెక్టర్స్ మధ్యలో వాళ్ళిద్దరు ఆ కన్వర్జేషన్తో వాళ్ళు కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ దేర్ హ్యాస్ టు బి ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ డైలాగ్ మీదే డిపెండ్ అవుతుంది. మనకి వాళ్ళిద్దరు మాట్లాడుకురా లేదా, అది కూడా అబ్బాయిల గురించి కాకుండా ఇంకేమైనా మాట్లాడుకుంటారా, అది మెయిన్. ఇంకోటి ఇప్పుడు మన సాగి ఇంకో లిమిటేషన్, సాగి ఇప్పుడే అన్నాడు లైక్ ఈ మూవీ ఉంటే ఈ టెస్ట్ పాస్ అవుతుందా లేదా అని వాళ్ళు చూసుకొని దే క్యాన్ పుట్ ఇట్ ఇన్ మూవీ ఆర్ రైట్ డైలాగ్స్ ఆర్ మేక్ దట్ చేంజెస్ ఆఫ్ వాట్ ఎవర్. But the major limitation for this test is that this does not guarantee any quality of the movie or anything. Like ఇప్పుడు నువ్వు టెస్ట్ పాస్ అయినా ఫెయిల్ అయినా దట్ డజంట్ మీన్ టెస్ట్ పాస్ అయినంత మాత్రాన నీకు మూవీ మంచిగా ఉందని లేదంటే అట్లా అని ఏం లేదు. దెర్ ఇస్ నో థింగ్. బట్ పాస్ అయితే ఓకే, ఇట్స్ వెల్ అండ్ గుడ్. దట్ ఇస్ వన్ పాయింట్ దే హ్యావ్ టు టెల్ అన్నట్టు. అంతే మంచి. ఇట్ డస్ నాట్ ఇంపాక్ట్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద మూవీ అన్నట్టు. సో లెగసీ గురించి నేను మాట్లాడతాను. లెగసీ ఆఫ్ ద ఈ టెక్స్ట్ కున్న లెగసీ గురించి ఏంటి అంటే ఈవెన్ దో ఇన్ని లిమిటేషన్స్ క్రిటిసిజం బాబు చెప్పినట్టు ఉన్నా అండ్ ఈవెన్ దో ఇట్ ఈస్ hugely not like a marker for okay ఈ మూవీ పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా ఫెమినిస్ట్ మూవీ కాదా అలా కాకపోయినా the legacy of this test ఏంటి అంటే it remains till date a valuable tool in testing out whether women are represented in the movie or not. ఆ టెస్ట్ గురించి దాన్ని మనం ఆ టెస్ట్ దగ్గర నుంచి తీసేయలేదు. ఇట్ ఆల్సో హెల్ప్స్ రేజ్ అవేర్నెస్ ఆఫ్ ద పోర్ట్రేయల్ ఆఫ్ విమెన్. అసలు ఆడవాళ్ళని మనము నీట్ గా రాస్తున్నామా, వాళ్ళని ఫ్లెష్ అవుట్ చేయగలుగుతున్నామా, వాళ్ళకి యాక్చువల్ గా రియల్ క్యారెక్టర్స్ ఇస్తున్నామా, రిలేటబిలిటీ ఉందా అనేది కూడా ఈస్ వెరీ ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ it starts a conversation of women in fiction and basically helps us understand that okay representation గురించి మాట్లాడొచ్చు, ఏజెన్సీ గురించి మాట్లాడొచ్చు. On top of that we can also talk about diversity in storytelling. What we need to remember majorly ఏం గుర్తుపెట్టుకోవాలి about Bechdel Wallace test అంటే టెస్ట్ ఈస్ నాట్ అ రిజిడ్ చెక్ లిస్ట్. ఇది పెట్టుకొని మీరు ఏం సినిమాలు తీసే అవసరం లేదు ఆర్ యూ డోంట్ హ్యావ్ టు బేస్ అవర్ స్టోరీ అరౌండ్ దిస్. బట్ ఇట్ ఈస్ ఎ కాన్వర్సేషన్ స్టార్టర్ దట్ కెన్ హెల్ప్ ఇన్స్పైర్ యూ యాజ్ ఎ క్రియేటర్ హూస్ ట్రైంగ్ టు మేక్ మూవీస్ ఆర్ యూఆర్ కమింగ్ ఇన్ టు ఫిల్మ్. ఇప్పుడున్న వాళ్ళు వాడకపోవచ్చు, బట్ మీరు కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ కెన్ రియలీ ఇంప్లిమెంట్ ఇట్ యూ విల్ మేక్ స్టోరీస్ దట్ విల్ స్పీక్ టు యువర్ ఆడియన్స్. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ అస్ ఇన్ అ వే వేర్ ఆడవాళ్ళని మనం సినిమాలో పెట్టి చేయగలుగుతున్నాము అంటే వాళ్ళ స్టోరీస్ మనం క్రియేట్ చేస్తున్నాం.
we are able to consume it and create it, and create a space that is more accommodating for all of us overall together. సో ఇది బేసికలీ బెగ్డెల్ వాలస్ టెస్ట్, దాని గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం. బట్ రైట్ నౌ వాట్ వీ వాంట్ టు డూ ఇస్ టెల్ యూ 2-3 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ప్లేస్ వేర్ బెగ్డెల్ వాలస్ టెస్ట్ పాస్డ్ ఇన్ తెలుగు సినిమా. మాకు ఓన్లీ మూడే మేము ఓన్లీ మూడే తీసుకురాగలిగాం, బికాస్ ఇట్ ఈస్ దట్ బ్యాడ్. అంత వర్స్ట్ ఉండేది తెలుగు సినిమాలో. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ థింక్ ఈజ్ మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేదిలో సమాంత, ప్రణీత సుభాష్ గారు, అండ్ దేర్ ఇస్ వన్ మోర్ యాక్ట్రెస్ who interact with మన నదియా గారు. They have a whole scene, they interact with each other, and though although explicitly they are not talking about men there, and it's not like okay men ki related, but it's still somehow atla koncham related ఉంది. But Guruji has a future vision తో మేము ఆల్రెడీ వీడియో చేస్తున్నాం అని ఆ ఎగ్జాంపుల్ ఒకటి పెట్టారు. సెకండ్ ఎగ్జాంపుల్ దట్ వీ హ్యావ్ ఇస్ అబౌట్ ఆనంద్ అనే సినిమాలో obviously a lot of places where women interact with each other and talk with each other. హీరోయిన్ ప్లస్ వాళ్ళ సైడ్ ఫ్రెండ్ ఉంటుంది కదా, వాళ్ళిద్దరు చాలా ఇంటరాక్షన్స్, కాన్వర్జేషన్స్ ఉంటాయి వేర్ దర్ టాకింగ్ అపార్ట్ ఫ్రమ్ మూవీ. అండ్ థర్డ్ థింగ్ ఇస్ గోదావరి అనే మూవీ, ఆబ్వియస్లీ మన అందరికి తెలిసిందే. ద హీరోయిన్ అండ్ హర్ మదర్, దే ఇంటరాక్ట్ ఎ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాకింగ్ అబౌట్ మెన్, బట్ దే ఆల్సో ఇంటరాక్ట్ అబౌట్ హర్ ఆస్పిరేషన్స్ అండ్ డ్రీమ్స్. తిని చెప్తూ ఉంటుంది, నాకు ఈ ఆస్పిరేషన్ ఉంది, ఈ డ్రీమ్ ఉంది, నేను ఇది చేయాలనుకుంటున్నాను. అండ్ ద మామ్ హ్యాస్ ఎ హోల్ హ్యూజ్ ఫిట్, బట్ దే హ్యావ్ కాన్వర్సేషన్స్ అరౌండ్ ఇట్, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. అండ్ అదర్వైజ్ అది కాకుండా కూడా దేర్ ఆర్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ రేణు అండ్ ద లేడీ హూస్ ద హీరోయిన్ అండ్ సైడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి మధ్యలో కూడా దేర్ ఆర్ సెవెరల్ కాన్వర్సేషన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ దేర్. సో దీస్ ఆర్ 3 మూవీస్ దట్ వీ కుడ్ ఫైండ్. మీకు ఏమన్నా కొత్తగా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మూవీస్ దట్ ఫెయిల్డ్ ఇస్ లిటరల్లీ ఎవ్రీథింగ్ ఎల్స్. వెరీ ఫైన్. There is no movie that we can actually find a place where we found it. But interestingly, Kalki has also passed. So మీరు కల్కి మూవీ రివ్యూ చూడకపోతే నేను చేసాము, we'll put it here and in the description. You can watch the movie and yeah, I mean movie review, sorry, మూవీ కాదు. గురించి ఆలోచిస్తుంటే లైక్ ఐ నోటీస్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్లీ. ఏ మూవీస్ లో ఉంది ఇట్లాంటిది మన కాన్వర్సేషన్ చూస్తుంటే వెరీ ఇంట్రెస్టింగ్లీ. ఇట్స్ మనకి త్రివిక్రమ్ మూవీస్, శేఖర్ కమల మూవీస్, ఈ రెండే కనిపిస్తున్నాయి నాకు. ఇప్పుడు ఆనంద్ ఉంది, ఆనంద్లో వాళ్ళు తన ఫ్రెండ్ తోని క్లోత్స్ వాష్ చేసుకుంటే వాళ్ళు మాట్లాడుకుంటారు స్టాక్స్ గురించి, దాని గురించి, దీని గురించి, కంప్లీట్లీ అన్రిలేటెడ్ అట్లా కాన్వర్సేషన్ ఉంటుంది. గోదావరిలో అట్లా కాన్వర్సేషన్స్ ఉంటాయి. త్రివిక్రమ్ ఆల్ ఉంటుంది, ఆ మూవీ అత్తారింటికి దారేది నువ్వు మెన్షన్ చేసినావు. ఆలో కూడా సమంత అండ్ మళ్ళీ అత్తారింటిలో సునంద క్యారెక్టర్ నాదియా, సమంతకి ఆమెకి మధ్యలో కూడా కాన్వర్సేషన్ ఉంటుంది. ఇంకా త్రివిక్రమ్ అరవింద సమేతలో కూడా స్టార్టింగ్ లో ఇషారబాయ్ అండ్ ముజాయిద్ దే విల్ టాక్ అబౌట్. సో అట్లా అది ఎందుకో సడన్ గా నాకు అది చూస్తుంటే అన్ని త్రివిక్రమ్ ఇంకా శేఖర్ కమల మూవీసే ఉన్నాయి అన్న ఫీలింగ్ వచ్చింది. Men who know how to write women, I guess. Even though they are like constricted with that Telugu kind of thinking, ఆ sphere లో ఉండిపోయినా కూడా they're still able to break those chains and say, so okay, ఇక్కడ ఈ ఆడవాళ్ళు ఉన్నారు, they can talk and they can have conversations that are completely unrelated to men, which is a great thing. And Bechdel Wallace test కాకుండా I think we have to come up with a new test that tests for people who are under the LGBTQIA plus umbrella as well, because that's very important. Representation is చాలా important, and that's the population that's coming out now. Mana generation people are seeing, the latest generation of people are seeing a lot more people come out and say who they are and embrace who they are, which is very important. And yeah, so good for you guys, and I hope someone comes up with a test. Ever raakapothe nenu Bob will make the BS test and we'll do something about it where we'll find out how can we help inclusion in movies. But yeah, ఇవాల్టికి మాత్రం ఇంతే. ట్యూన్ ఇన్ టుమారో, we have a bigger surprise, but yeah, tune in tomorrow. థ్యాంక్ యూ, ధన్యవాదములు చూసినందుకు ఈ వీడియో. నా పేరు సాగి
అండ్ థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మా తలకాయ తినండి, ఏదో ఒకటి చేయండి. థ్యాంక్ యూ. షేర్ కూడా చేయండి.